హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కెరియర్ నైన్ ఛానల్. ఈ రోజు మీకోసం ఒక వన్ మోర్ AI టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఇంకా మాన్యువల్ గా పోస్టర్స్, ఇమేజెస్ లాంటివి ఇంకా క్రియేట్ చేస్తున్నారా? సో ఇట్స్ ఎ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే టూల్ యూస్ చేసి మీరు ఈజీగా ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ లాంటివి జనరేట్ చేయవచ్చు. ఓకే, ఈ టూల్ నే సింప్లిఫైడ్ టూల్. ఈ టూల్ యూస్ చేసి మీరు విత్ ఇన్ సెకండ్స్ లోని ఈ ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ లాంటివి జనరేట్ చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రీ వర్షన్ లో, బిగినర్స్ కి ఫ్రీ వర్షన్ లో ఉంటది. అది యూజ్ చేసి వాళ్ళు అందులో ట్రై చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ గా కావాలి అంటే మీరు పెయిడ్ వెర్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద సింప్లిఫైడ్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ టాప్ లోని వాట్ టాస్క్ కెన్ సింప్లిఫైడ్ హెల్ప్ విత్ టుడే. సో ఇక్కడ మీరు మీ వర్క్ ఏంటి, దేని మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లైక్ మేక్ వీడియోస్, క్రియేట్ పోస్టర్స్, డిజైన్ విజువల్స్ లాంటివి. ఇమేజ్ జనరేటర్ అని ఉంది కదా, సో డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో క్లిప్స్, మీ దగ్గర లెంత్ వీడియోస్ ఉంటే అవి ఇక్కడ షార్ట్ కూడా చేస్తాయి ఆ వీడియోస్ ని. నెక్స్ట్ ఇక్కడ బల్క్ లోని మీరు పోస్టర్స్ అనేవి క్రియేట్ చేసుకొని డైరెక్ట్ గా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకొని షెడ్యూల్ చేసుకోవచ్చు ఆ పోస్టర్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఇచ్చి వీడియో అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ లోని కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మై కంటెంట్, మీరు చేసిన వర్క్ చేసిన ప్రాజెక్ట్స్, ఫైల్స్ లాంటివన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. బ్రాండ్ బుక్స్ లోని మీ బ్రాండ్ కలర్స్, లోగోస్ లాంటివి ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో. సో మీరు ఏదైనా ఇమేజెస్ టెక్స్ట్ ఇచ్చి క్రియేట్ చేయాలంటే ఇది చూస్ చేసుకుంటారు. ఇమేజ్ టు వీడియో అంటే ఇక్కడ ఇమేజ్ ఇచ్చి వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక స్మాల్ డెమోగా. ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక పోస్టర్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది. మనం ఎలాంటి పోస్టర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రేషియో, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఎన్ని కావాలి, ఎన్ని జనరేట్ చేయాలి అని. సో ఇప్పుడు నా యాజ్ ఆఫ్ నౌ నాకు ఒకటి చాలు. సో క్లిక్ ఆన్ జనరేట్. ఇక్కడ మనకి ఒక పోస్టర్ అనేది అది క్రియేట్ చేసి ఇచ్చింది సింపుల్ గా. సో ఈ పోస్టర్ ని మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉండి ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఈ టూల్ యూస్ చేసి మనం సింపుల్ గా ఎలాగ ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేయాలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.